చూడండి ఫ్రెండ్స్, పాలు కాయినాయి కదా. నేనేం చేశానంటే ఒక ఇట్లాంటిది కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఇది తీసుకున్న 2 రూపీస్ అండి. ఇది కొంచెం షుగర్ వేసుకున్నాను. ఆ పాలు కొంచెం హీట్ అయితానే ఏం చేస్తానంటే కాఫీ కలుపుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ లేస్తానే కాఫీ తాగే అలవాటు ఉంది ఫ్రెండ్స్. ఎందుకో కాఫీ తాగంది ఏమి పని చేయబుద్ధి కాదు. ఎందుకో మరి బయటికి వెళ్ళాలన్నా నేను హోటల్లో అయినా సరే కాఫీ తాగే వెళ్తాను. మీరు కూడా అలాగేనా? ఏమో ఫ్రెండ్స్, నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఒక ఆరోగ్య మిల్క్ ప్యాకెట్ 40 రూపీస్ అంట, ఇప్పుడు పెరిగిందంట. తీసుకుంటాను. ఎవ్రీడే ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకుంటాము. ఇలా పాలు కాయించి ఫస్ట్ నేను ఒక్కనే మా ఇంట్లో కాఫీ తాగేది. ఇంకెవరు తాగరు ఇక్కడ అనంతపురంలో అయితే. కడపలో అయితే అందరూ తాగుతారు, ఇక్కడైతే నేనే తాగుతా. మా భార్య కాఫీ కానీ టీ కానీ ఏ అలవాట్లు లేవు ఫ్రెండ్స్. అట్లా మీ ఇళ్ళల్లో కూడా ఉంటారు అని అనుకుంటున్నాను. కొంతమంది సాల్ట్ ఎక్కువ వాడరు, పంచదార ఎక్కువ వాడరు కదా. రకరకాలుగా ఉంటారు ఫ్రెండ్స్. పాలు కాగుతున్నాయి, ఉండండి, పొంగొచ్చినా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాలు ఎలా పొంగుతున్నాయో. స్టాప్ చేశాను. ఇప్పుడు కాఫీ కలుపుతా. కాఫీ రెడీ. నా మార్నింగ్ ఎవ్రీ డే ఇదే పద్ధతి అండి. కాఫీ తాగిన తర్వాత అన్ని పనులు చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా. మీరు ఇవాళకల్లా కాఫీ తాగి ఉంటారనుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను మరి.